హలో అండి, ఐమ్ డాక్టర్ అరవింద్ వర్మ, కన్సల్టెంట్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్, స్టార్క్ హాస్పిటల్స్, కోంపల్లి. సో మనం డిస్కస్ చేసే టాపిక్ సార్ మొక్కలు అరిగిపోతాయి, మనం ఏ ఫుడ్ తింటే బెటర్, నార్మల్ దేనివల్ల ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది, దేనివల్ల యూజెస్ ఉంటాయి అండ్ రెగ్యులర్గా మనకి పేషెంట్స్ అడిగే క్వశ్చన్ ఇది. సో ఒక్కసారి కార్టిలేజ్ డ్యామేజ్ అయిందంటే రికవరీకి చాలా కష్టం అంటే మళ్ళీ నార్మల్గా రావడం అనేది రాదు. ఎందుకంటే మన బర్త్ వచ్చేసింది, ఒకసారి అది పోయిందంటే అది రావడం చాలా కష్టం. కానీ దానికి మనం ఇంకెక్కువ డ్యామేజ్ కాకుండా కొన్ని ప్రికాషన్స్ తీసుకోవడము, తొందరగా మొత్తం అరిగిపోకుండా ఉండడానికి దాన్ని మనము స్లోగా చేయొచ్చు. దానికి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, లైక్ ఫుడ్ అంటే పర్టికులర్ ఇదే రావడం అన్నట్లు ఏం లేదు. సో ప్రోటీన్ డైట్స్ లో కొద్దిగా కార్టిలేజ్ వస్తుంది అండ్ లైక్ విటమిన్ డి డెఫిషియన్సీ తీసుకున్న విటమిన్ డి సప్లిమెంట్స్ ఉన్న ఫుడ్స్ తీసుకోవడం వల్ల మనకి కొంచెం కార్టిలేజ్ గ్రోత్ ఉంటుంది అండ్ కొల్లాజన్ టాబ్లెట్స్ ఉంటాయి, కొల్లాజన్ ఇంజెక్షన్స్ ఉంటాయి. ఇవన్నీ మనం తీసుకోవడం వల్ల కొంచెం దాన్ని రికవర్ చేయొచ్చు. పర్టికులర్ అబౌట్ డైట్ అంటే ప్రోటీన్ ఫుడ్ లైక్ నట్స్, లీఫీ వెజిటేబుల్స్, చికెన్, ఇలాంటి హై ప్రోటీన్ ఫుడ్స్ లో మనకి కొంచెం కొల్లాజన్ అనేది ఉంటుంది. సో మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవడము, కార్టిలేజ్ ని ఎక్కువ డ్యామేజ్ చేయకుండా, లైక్ దాని మీద ఎక్కువ స్ట్రెస్ పట్టకుండా చేయడం చేస్తే మనకు కొద్దిగా బెటర్ ఉంటుంది. థ్యాంక్ యూ.